ఇది ఓ ఇద్దరు భర్తల కథ. ఇద్దరు భార్యాభర్తల అనుబంధానికి సంబంధించిన విషాద గాథ. ఒకరేమో తాను సినిమాలో చేసిన భర్త పాత్రలో చెప్పినట్లు బయట కూడా చేసి చూపిస్తుంటే, మరొకరు తన భార్య చనిపోయిన ఘటనలో ఆయన తప్పేం లేదంటున్నారు. అనగనగా ఓ ఇద్దరు భర్తల కథ ఏమిటి, దాని కమామిషు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పుష్ప మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది. పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో చూపిస్తా అంటాడు అల్లు అర్జున్. భార్యపై తనకున్న ప్రేమను చూపిస్తాడు మూవీలో. ఈ డైలాగ్ విషయంలో రీల్లోనూ రియల్ గాను ఒకేలా ఉన్నాడు బన్నీ. తన భార్యకు అల్లు అర్జున్ ఎంత విలువ ఇస్తాడో క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. అరెస్ట్ అయి వెళ్తున్నప్పుడు, జైలు నుంచి తిరిగి వచ్చినప్పుడు అతడికి మొదట కనిపించింది, ఆత్మీయ ఆలింగనం అందించింది బన్నీ వైఫ్ స్నేహారెడ్డి. సీన్ 1లో చూస్తే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో బన్నీ తన భార్యకు భరోసా ఇచ్చాడు. ప్రేమగా ఓ ముద్దు పెట్టాడు. కంగారు పడొద్దని ధైర్యం చెప్పాడు. అయితే తనను రిమాండ్కు తరలిస్తారని అసలు ఊహించి ఉన్నాడు బన్నీ. ఈ ఊహించని పరిణామానికి బన్నీ ఎంత టెన్షన్ పడ్డాడో తెలియదు, కానీ అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులు మాత్రం కంగారు పడే ఉంటారు. అందుకే అతని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి ఉంటారు. సీన్ నెంబర్ 2లో చూస్తే ఇక బన్నీ ఇంటికి చేరుకోగానే అతని కళ్ళు తన భార్యని వెతికాయి అనడంలో అనుమానమే అక్కర్లేదు. స్నేహ కూడా బన్నీని చూడగానే వచ్చి అతుక్కుపోయింది. ఈ సీన్స్ చూస్తుంటే వారిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో అర్థమవుతూనే ఉంది. చూశారుగా ఈ భర్తకు ఆ భార్య అంటే ఎంత మమకారం. ఈ ఇద్దరి ఎడబాటు ఏమంత ఎక్కువ కాలం లేదు, జస్ట్ ఒక రాత్రి మాత్రమే. ఒకే ఒక రాత్రి తన భార్యకు దూరంగా జైల్లో ఉండొచ్చిన ఆ భర్త జైలుకు వెళ్లే ముందు ముద్దులిచ్చి ఓదార్చితే, వచ్చాక ఆమెను వెతుక్కుంటూ వెళ్లి హక్కున చేర్చుకున్న దృశ్యం ప్రపంచమంతా బుల్లితెరపై చూసి ఉద్విగ్నభరితమైంది. అదే రేవతి భర్త భాస్కర్ తన భార్య చనిపోయి ఇన్నాళ్ళవుతుంటే అందుకు కారకుడని పేరున్న అల్లు అర్జున్ అంటే తనకెలాంటి ఆగ్రహావేశాలు లేవంటున్న దృశ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయనపై కేసు పెట్టొద్దని బాహటంగా చెప్పేస్తున్నారాయన. ఒక పక్క భార్య వియోగం, మరో పక్క తనయుడికి ఏమవుతుందో తెలియని ఉత్కంఠభరితం. కానీ భాస్కర్ మాత్రం తన కుటుంబంలో ఇంతటి విషాదానికి కారకుడైనట్టు చెప్పే అల్లు అర్జున్ని క్షమించేయమంటూ వార్తలెక్కేస్తున్నారు. ఈ ఇద్దరు భర్తల మధ్య ఎంత తేడా అని మాట్లాడుకుంటున్నారందరూ. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. అది దానికి ఇంకా నేను ఏం చెప్పలేను సార్, అది ఎవరు వచ్చారు ఏంది అనేది. మెయిన్ ఏంటంటే నా బాబు ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడు. నా బాబు కొద్దిగా జల్దీ క్యూర్ కావాలని నేను కోరుతున్నాను అంతే సార్. భాస్కర్ ప్రవర్తనపై భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో భార్య రేవతి ప్రాణానికి ఖరీదు కడుతూ అల్లు అర్జున్ 25 లక్షలు ఇస్తామనడంలో ఆయన తన స్వరం మార్చుకున్నారని కొందరంటుంటే, లేదు అసలు ప్రీమియర్ షోకి పెళ్ళాం పిల్లలతో వెళ్లి తానే తప్పు చేశాను కాబట్టి అల్లు అర్జున్ తప్పేమీ లేదన్న ఆలోచన కూడా మరో కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కి తన భార్య మీదున్న ప్రేమ భాస్కర్ లో కనిపించకపోవడం కాస్త విచారకరమేనని కన్క్లూడ్ చేస్తారు ఇంకొందరు బంధుమిత్రులు. ఎంతైనా సెలబ్రిటీ అంటే సెలబ్రిటీయే సార్. ఇక్కడ భాస్కర్ భార్య చనిపోతే ఏ సెలబ్రిటీ కూడా కనీసం పట్టించుకోవడానికి రాలేదు సరికదా, కనీసం చిన్నపాటి ఎక్స్పోస్ట్ పరామర్శ కూడా లేదు. అదే సామాన్యుల నుంచి ఈ స్పందన చూడండి. అల్లు అర్జున్ కోసం ఓ వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అల్లు అర్జున్ రాత్రంతా చెంచల్గూడ జైల్లో ఉండిపోవడంతో ఈ అభిమాని తీవ్ర మనస్తాపం చెందాడు. వెంటనే విడుదల చేయాలని తెల్లవారుజామున చెంచల్గూడ జైలు గేటు వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకొని ఒంటిపై నీళ్లు పోశారు. తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరదే సెలబ్రిటీలకు సామాన్యులకు ఉన్న తేడా అంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. అల్లు అర్జున్ సంగతి అలా ఉంచితే రేవతి భర్త నుంచి మాత్రం ఇలాంటి రియాక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని వాపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.